శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకు అందరికీ నమస్కారం. ఈ మధ్య ఒక అద్భుతమైన కథ చదివాను. ఒక పెద్ద ఆయన ఆ ఊర్లో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే వారిని తన ఇంటికి పిలుచుకొని వచ్చి వారికి భోజనం పెట్టి తర్వాత తను భోజనం తీసుకునేవాడు. చాలా మంచి లక్షణం ఉండేది అతనిలో. అలాగే తన దగ్గర ఒక నౌకరు ఉండేవాడు. ఆ నౌకరికి చెప్పేవాడు, ఈ ఊళ్ళో కొత్తగా ఎవరైనా కనపడితే, ఎవరైనా భోజనం కోసం కనపడుతుంటే వాళ్ళని మధ్యాహ్నం పూటాలు పిలుచుకొని వచ్చి ఒకరు కానీ ఇద్దరు కానీ ఎంతమంది దొరికితే అంతమంది ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టాలి అని నౌకర్ని పంపిస్తూ ఉండేవాడు. ఒకసారి ఆ నౌకరు ఒక వ్యక్తిని చూసి ఆయన ఇంటికి పిలుచుకొని వస్తాడు. పిలుచుకొని వచ్చిన వెంటనే ఆయనకి నమస్కారం పెట్టుకొని ఈ పెద్ద ఆయన ఏమడుగుతారంటే, మీరు చూస్తే చాలా గొప్పవారులాగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఈరోజు మీకు ఇలా ఆహారం అందించడం నాకు చాలా ఆనందం అని చెప్పి ఆయనకి పంచభక్ష పరమాన్నంతా తయారు చేసి ఆయనకు పెడతాడు. పెట్టినప్పుడు ఆయన దైవనామస్మరణ కూడా చేయకుండానే అలాగే భోజనం తీసుకొని తినడం మొదలు పెడతాడు. వెంటనే ఈ పెద్ద ఆయనకి కోపం వచ్చేసి ఇదంతా మనకు భగవంతుడు కదా ఇస్తోంది, మీరు భగవన్ నామస్మరణ చేయకుండా ఎందుకు తింటున్నారు అని అడుగుతాడు. అడిగిన వెంటనే భగవంతుడా అతనే ఎవరు అని అడుగుతాడు. అడిగిన వెంటనే ఇతని కోపం వస్తుంది. అంటే మీరు ఆస్తికులు కాదా, మీరు నాస్తికులా అంటే, నాకు దేవుడి మీద నమ్మకం లేదయా, ఆకలేసింది, మీ వాడు చెప్పాడు వచ్చాను భోజనం చేసినట్టు. వెంటనే ఇతని కోపం వచ్చేసి అంటే సగం భోజనం చేసిన వెంటనే అతన్ని అక్కడి నుంచి తరిమేస్తాడు. తరిమేసిన తర్వాత మళ్ళీ ఇంకెవరో ఒక వ్యక్తి వచ్చి రావడం భోజనం చేయడం ఇవన్నీ జరిగిపోతుంది. ఆ వ్యక్తి భగవన్ నామస్మరణ చేసుకుని భోజనం చేస్తాడు, అంతా అయిపోతుంది. కానీ ఈయనకి రాత్రి కలలో భగవంతుడు కనబడి చెప్తారంట, ఏంటంటే నేను 60 సంవత్సరాలుగా ఆ వ్యక్తిని నేను పోషిస్తున్నాను, అతను నన్ను నమ్మకపోయినా, అతను నాస్తికుడైనా కూడా అతనికి ప్రతిరోజు నేను ఆహారం అందజేస్తున్నాను, నువ్వు ఒక్క పూట భోజనం పెట్టడానికే నువ్వు ఇంత చేసావే, అతను తరిమేసావే, మరి నువ్వు నన్ను ఎలా అందుకుంటావు అని అతని కలలో భగవంతుడు చెప్పినట్టు అనిపించిందంట. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, నాస్తికుడైనా ఆస్తికుడైనా భగవంతుని బిడ్డలే కాబట్టి అందరికీ ఆహారం అందుతూనే ఉంటుంది. కానీ మనము ఎవరైనా ఆహారం కోసం వచ్చినప్పుడు నువ్వు నాస్తికుడు ఆస్తికుడు అని వాళ్ళని మనం అగౌరవపరచడం కానీ, లేదా పలానా వ్యక్తిని అగౌరవపరచడం కానీ మనం చేయకూడదు. ఎందుకంటే భగవంతుని యొక్క రూపంలో మన అందరం సమానమే కాబట్టి భగవంతుడు ఎలా అందరి బిడ్డల్ని ప్రేమిస్తున్నాడో మనం కూడా అందరి బిడ్డల్ని ప్రేమిస్తే అప్పుడు భగవంతుని యొక్క కరుణ కటాక్షం ఎప్పుడు మన మీద ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.